రామాయణ ఉత్తరకాండ 61 సర్గ. ఇక్కడ పరమశివుడు మధురాక్షరునికి అద్భుతమైన శక్తి గల ఒక శూలాన్ని అనుగ్రహించుట, తండ్రి నుంచి పొందిన ఆ శూల బలమును చూసుకుని లవణాసురుడు పెట్టే బాధల నుంచి తమను రక్షించమని చవనాది మహర్షులు శ్రీరాముణ్ణి వేడుకోట గురించి చెప్పబడింది. ఏవం బ్రువద్భిః ఋషిభిః కాకుత్సో వాక్యమబ్రవీత్ కిం కార్యం భూతమునయో భయం తావధైపతువః. కారణం తెలియకుండానే మీరు ఏ కారణానికైతే వచ్చారో అది నాకు ఆజ్ఞాపించండి, అది నేను చేస్తానని మాటిచ్చాడు. అంటే మా కార్యం ఏంటో చెప్పిన తర్వాత కూడా ఎవరు సాహసించలేకపోయారు మాకు అభయం ఇవ్వటానికి. కానీ కార్యం తెలియకుండానే కూడా అభయాన్ని ఇచ్చావు. నీలాంటి వాడు ముల్లోకాల్లో కూడా ఎవరు ఉండరు అని రాముణ్ణి కొనియాడిన వాళ్ళు ఆ మహర్షులు ఇలా చెప్తూ, శ్రీరాముడు వారితో మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి, ఇక మీదట మీకు ఎలాంటి భయము ఉండదు అని పలికాడు. తథా బ్రువతి కాకుత్సే భార్గవో వాక్యమబ్రవీత్ భయానాం శృణుయాన్మూలం దేశస్య చ నరీశ్వర. రాముడు ఇలా చెప్పిన తర్వాత చవనాది మహర్షులందరూ కూడా ప్రభు అయిన రాముడితో ఇలా చెప్తున్నారు, మహారాజా, మేము ఉండే ప్రదేశంలో భయావహ స్థితులు ఏర్పడ్డాయి, వాటికి గల కారణాలు కూడా మీకు చెప్తాము, ఆలకించండి అని చెప్తున్నారు. పూర్వం కృతయుగే రాజన్ దైత్యేయః సుమహాబలః లోలాపుత్రో భవజ్ఞేష్టో మధుర్నామ మహాసురః. ఓ రాజా, పూర్వకాలంలో కృతయుగంలో మధు అన్న ఒక మహాసురుడు ఉన్నాడు. అతడు చాలా బలశాలి, దైత్య వంశానికి చెందినవాడు. లోలాపుత్రుల్లో జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు. ఎలా అయితే రాముడు జరిగింది త్రేతాయుగం, దానికి ముందు యుగం కృతయుగం, దాన్ని సత్యయుగం అని కూడా అంటారు. అక్కడ ఆ దైత్యుడొక్క లోలాపుత్రుడు అయిన పెద్దవాడు జ్యేష్ఠుడు. బ్రాహ్మణశ్చ శరణ్యశ్చ వృద్ధ్యా చ పరినిష్ఠితః సురేశ్చ పరమోధారేః ప్రీతిస్తాస్యాతులాభవత్. ఆ మధువు బ్రాహ్మణ భక్తి కలిగి ఉన్నవాడు, తనను ఆశ్రయించిన వారికి ఎప్పుడూ తోడ్పడుతూనే ఉండేవాడు. అంటే దైత్యుడైనప్పటికీ కూడా బ్రాహ్మణుల పట్ల భక్తి ఉన్నవాడు. అందుకని తన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక విధంగా తోడ్పడేవాడు. చాలా ప్రజ్ఞాశాలి, చాలా ఉదార స్వభావం కలిగినవాడు. అందుకే దేవతలలో గాఢమైన స్నేహం కూడా అతనికి ఉండేది. సామధుర్వీర్య సంపన్నో ధర్మే చాసు సమాహితః బహువర్ష సహస్రాణి రుద్ర ప్రీత్యా కరోత్తపః. ఆ మధు అన్న రాక్షసుడు గొప్ప పరాక్రమశాలి, ఎంతో ధర్మనిరతుడు. అతడు పరమశివుడి యొక్క అనుగ్రహం పొందటానికే కొన్ని వేల సంవత్సరాలు కూడా తపస్సు చేశాడు. రుద్రః ప్రీతో భవత్తస్మై వరం దాతుం యయోచసః బహుమానాశ్చ రుద్రేణ దత్తస్తాస్యాద్భూతో వరః. ఆ పరమేశ్వరుడు అతని తపస్సుకి మెచ్చి ఆ అసురునికి వరం ఇవ్వటానికే ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. తర్వాత మహాదేవుడు ఎంతో సంతుష్టుడై ఆ మధు అన్న రాక్షసుడికి అద్భుతమైన ఒక వరాన్ని ప్రసాదించాడు. శూలం శూలాద్ వినిష్కృష్య మహావీర్యం మహాప్రభం దదౌ మహాత్మా సుప్రీతో వాక్యం చేతత్ ఉవాచః. ఆ వరాన్ని ప్రసాదించాడు. ఒక శూలం నుంచి మరి ఒక శూలాన్ని సృష్టించి సంతోషంతో అతనికి ఇచ్చాడు. మధు అన్న రాక్షసుడికి పరమేశ్వరుడు ఇచ్చాడు తన శూలం నుంచి ఇంకో శూలాన్ని చేసి. ఆ శూలము చాలా శక్తివంతమైనది, దివ్య ప్రభలతో విరాజమానంగా ఉన్నది. తర్వాత స్వామి అక్కడి నుంచి అతనితో మళ్ళీ ఇట్లా అన్నాడు, త్వయాయం అతులో ధర్మో మత్ప్రసాదకరః కృతః ప్రీత్యా పరమయా యుక్తో
దధామ్యాయుధముత్తమం. ఓ రాక్షస, సాటిలేని నీ ధర్మానికి నువ్వు ఎలా అయితే కట్టుబడి ఉన్నావో ఆ ప్రవర్తనకి నేను ఎంతో ముగ్ధున్నైపోయాను. అందుకే నేను సంతోషంతో చాలా శ్రేష్టమైన ఈ ఆయుధాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. యావత్ సురేశ్చ విప్రేశ్చ న విద్యేత్ మహాసురః తావత్ శూలం తవేదం స్యాత్ అన్యథా నాశమిష్యతి. మహాసుర, నువ్వు దేవతల పట్ల బ్రాహ్మణోత్తముల పట్ల విరోధ భావాన్ని వహించనంత వరకు కూడా భక్తి శ్రద్ధలతో నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉన్నంత వరకు ఈ శూలము నీ దగ్గర ఉంటుంది అని చెప్పాను. యశ్చత్వాం అభియుంజీత యుద్ధాయ విగతజ్జనః తం శూలో భస్మసాత్ కృత్వా పునరిష్యతి తే కనం. నీవు అలా కాకుండా దానికి వ్యతిరేకంగా ఏదన్నా చేశావు అంటే అది వెంటనే అక్కడి నుంచి అదృశ్యం అయిపోతుంది. యుద్ధమునందు నీకు నిర్భయంగా ఎదుర్కొన్నవాడు ఎవరైనా సరే ఈ శూలము భస్మం అయిపోతుంది, తిరిగి మళ్ళీ నీ చేతికి రాగలదు. అంటే నువ్వు దేవుని మీద అయితే ప్రయోగిస్తావు ధర్మపరంగా, వాళ్ళని భస్మం చేసేసి మళ్ళీ ఆ శూలం నీ దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పాను. ఏవం రుద్రాధ్వరం లబ్ధ్వా భూయ ఏవ మహాసురః ప్రణిపత్య మహాదేవం వాక్యం ఏతత్ ఉవాచః. ఆ మధురాక్షుడు పరమేశ్వరుడి వల్ల పొందిన వరం వల్ల అతడు మరలా ఆ మహాదేవుడికి నమస్కరించి మళ్ళీ ఆ మహాదేవుడితో ఇలా అన్నాడు. భగవన్ మమ వంశస్య శూలం ఏతధనుత్తమం భవేత్తు సతతం దేవ సురానాం ఈశ్వరోప్యసి. సర్వలోక పూజ్యుడైన దేవాది దేవ, నీవు సర్వేశ్వరుడి అంటే సర్వం నీకు తెలుసు. అత్యంత శ్రేష్టమైన ఈ శూలము మా వంశానికి పరంపరగా ఎల్లకాలము దక్కుగాక. సమస్త భూతములకి ఆధిపత్యము అంటే ఇది నా తర్వాత నా తరతరాలకు కూడా నువ్వు ధర్మపరంగా ఉన్నంత వరకే నీ దగ్గర ఉంటుంది. అధర్మానికి ఎక్కడైతే నువ్వు చేస్తావో అది నీ దగ్గర నుంచి అదృశ్యం అయిపోతుందని చెప్తే, అలా కాకుండా పరంపరగా నా తర్వాత తరాలకు కూడా ఎల్లకాలము ఇది దక్కేలాగా చూడు అన్నాడు. తం బ్రువాణం మధుం దేవః సర్వభూతపతిః శివః ప్రత్యువాచ మహాతేజ నైతదేవం భవిష్యతి. సమస్త భూతలానికి ఆధిపత్యం మా వంశానికి ఉండాలి. మహా తేజస్వి అయిన శుభంకరుడైన ఆ స్వామి ఆ మధురాక్షుడు యొక్క పలుకులు విని వెంటనే అతనితో మళ్ళీ ఇలా సమాధానం చెప్తున్నాడు. మా భూతే విఫలావాణి మత్ప్రాసాదకృత శుభ భవతః పుత్రమేకం తు శూలమేతద్ భజిష్యతి. ఓయి, నువ్వు కోరినట్లే జరగటం అన్నది అసంభవము. నేను అనుగ్రహించిన పవిత్ర వర విషయాన్ని నీ కోరిక విఫలము కూడా కాకూడదు. అంటే నేనేం చెప్పాను, అధర్మంగా ఉంటే వెంటనే అదృశ్యం అయిపోతుందన్నా, నువ్వేమో పరంపరగా కొనసాగాలి అంటున్నావు. అందుకే నేను అనుగ్రహించిన పవిత్రమైన ఈ వర విషయము నీ కోరిక విఫలం కూడా కాకూడదు. ఎందుకంటే నీ భక్తికి మెచ్చిస్తున్నాడు. కానీ నీ పుత్రునకు ఒక్కనికి మాత్రమే ఈ శూలము పనిచేస్తుంది. పరంపరగా అంటే అందరికీ పనిచేయదు. నీ తర్వాత నీకు ఎంతమంది ఉన్నా అందులో ఒక్కడికే పనిచేస్తుంది అన్నాడు. యావత్కరస్తః సూనూయం భవిష్యతి సూతస్య తే అవధ్యః సర్వభూతానాం శూలహస్తు భవిష్యతి. నీ పుత్రుడి చేతిలో ఈ శూలము ఉన్నంత వరకు, అక్కడ శూలాన్ని ధరించి ఉన్నంత వరకు సమస్త ప్రాణుల చేతిలో అతడు మరణం పొందడు. ఆ శూలం తన చేతిలో లేకపోతే తన ప్రాణానికి ఇంకా హామీ ఇవ్వను అన్నట్టుగా. ఏవం మధురవరం లబ్ధ్వా దేవాత్సు మహద్భూతం భవనం సో అసురశ్రేష్ఠః కారయామాస సుప్రభం. ఆ మధురాక్షుడు పరమేశ్వరుని నుంచి ఆ మహిమాన్వితమైన అద్భుతమైన వరాన్ని పొందిన తర్వాత ఆ అసురశ్రేష్ఠుడు చక్కని కాంతులతో విరజిల్లే ఆ మహాభవనానికి ఒకటి నిర్మింపచేసుకున్నాడు. తస్య పత్ని మహాభాగా ప్రియా కుంభీన సీతీయ విశ్వావసోర పత్యం సా
ह्यनलायां महाप्रभा तस्याः पुत्रो महावीर्यो लवनो नाम दारुणः बाल्यात् प्रभृति దృష్టాత్మా పాపాన్యేవ సమాచరేత్. ఆ మధురాక్షుడి భార్య కుంభీనసి. ఆమె విశ్వవసు యొక్క పుట్టిన తేజస్సు కారణంగా ఉత్తమురాలు. మహావీరుడైన లవణాసురుడు ఆమెకి కొడుకుగా కలిగాడు. అతడు చాలా భయంకరుడు. ఆ దుష్టాత్ముడు చిన్నప్పటి నుంచే పాపకృత్యాలన్నవి చేసుకుంటూనే ఉన్నాడు. కొంతమందికి వాళ్ళ పూర్వజన్మ వాసనల కొద్దీ చెయ్యరాని పనులు చాలా ఉత్సాహంతో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. దుష్ట ప్రవర్తన ఒకళ్ళ దగ్గర చూసి నేర్చుకుని ఒకళ్ళ వల్ల చెడిపోవటం అన్నది తర్వాత సంగతి. పుట్టుకతోనే కొన్ని అవలక్షణాలతో ఉంటారు. అందుకని చిన్నప్పటి నుంచి కూడా ఈ దుష్ట ప్రవర్తనతోనే అటువంటివే కర్మలు చేస్తూ అందరినీ బాధిస్తూ ఉన్నాడు. తం పుత్రం దుర్వినీతం తు దృష్ట్వా క్రోధ సమన్వితః మధుః సా శోకమాపేది న చైనం కించిదమబ్రవీత్. నీతి మాలిన వాడిగా ఆ పుత్రుణ్ణి చూసి మధురాక్షుడు చాలా క్రోధంకి లోనయ్యాడు. అతడు తన కొడుకు విషయంలో శోకానికి లోనయ్యాడు. అతడికి ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాడు. సవిహాయ త్విమం లోకం ప్రవిష్టో వరుణాలయం శూలం నివేశ్య లవనే వరం తస్మై న్యవేదయత్. ఆ నిశాచరుడు శూలముని లవణాసురుడికి అప్పగించాడు. ఎందుకంటే వాడు చేసే దుష్ట ప్రవర్తనకి మరణం అన్నది తొందరగానే వచ్చేస్తుంది అనుకున్నాడు. ఈ ఆయుధం ఉన్నంత వరకు మరణం లేదు కదా, పైగా పెద్దవాడు. అందుకుని ఆ శూలాన్ని లవణాసురుడికి అప్పగించాడు. పరమేశ్వరుడు ఇచ్చిన వరముని గురించి అతనికి మళ్ళీ వివరించి చెప్పాడు. తర్వాత అతడు తన రాజ్యాన్ని వదిలి సముద్ర గర్భంలోకి ప్రవేశించాడు మధురాక్షుడు. సప్రభావేన శూలస్య దౌరాత్మ్యేనాత్మనస్తథా సంతాపయతి లోకాన్ స్త్రీ విశేషేణ చ తాపసా. స్వభావం చేత చాలా దుర్మార్గుడు ఆ లవణాసురుడు. ఆ శూల ప్రభావంతో ఎలా అయితే వరం తెలిసిపోయింది, అది చేతిలో ఉన్నంత వరకు ఎవరి చేతిలో మరణం లేదు. ఇంకా దాని ప్రభావంతో స్వతహాగా ఉన్న లక్షణాలు దుర్మార్గం ఇంకా విజృంభించేశాడు. ముల్లోకాల్లో అందులో విశేషించి తపస్సులు చేసుకునే వాళ్ళందరినీ కూడా బాధిస్తూ ఉన్నాడు. ఏవం ప్రభావో లవణః శూలం చైవ తథావిధం శ్రుత్వా ప్రమాణం కాకుత్సా త్వం హీనః పరమాగతిః. శ్రీరామ, మహిమాన్వితమైన శూలాన్ని పొందిన లవణాసుడి ప్రభావం ఇలా ఉంది. అతడి ఆగడాలకి అడ్డుకట్ట లేకుండా అయిపోయింది, విజృంభిస్తున్నాడు. ఈ విషయాన్ని తుది నిర్ణయం నీదే, మా అందరికీ నీవే దిక్కు, మేమందరము నిన్నే ఆశ్రయించి ఉన్నాము అన్నారు. బహవః పార్థివా రామ భయాత్తేహ ఋషిభిః పురా అభయం యాచితా వీరా త్రాతారం నచ విద్మహే. భయార్తులై అంటే భయానికి లోబడిపోయి ఉన్నాము. ఆ ఋషులు ఇంతమంది, ఆ రాజులు ఇంతవరకు ఎంతోమందిని అడిగాం, కానీ ఎవరిని అడిగినా అభయం మాకు ఇవ్వలేదు. ఇంతవరకు ఆదుకునేవారే కొరువైపోయి ఉన్నాం మేము. అందుకే నాయనా రామ, ఇప్పుడు నువ్వే మమ్మల్ని రక్షించాలి. తే వయం రావణం శ్రుత్వా హతం సబలవాహనం త్రాతారం విద్మహే తాత నా అన్యం భువి నరాధిపం తత్పరిత్రాతుమిచ్చాము లవణాత్ భయపీడితాన్. ఎలా అయితే నాయన రామ, రావణాసుడిని అంత బలము అన్ని వరాలు ఉన్నప్పటికీ కూడా రావణాసుడు బలాలన్నిటినీ, తన వాహనాల్ని, తన పరివారాన్ని అన్నిటినీ నువ్వే హతమార్చావు. ప్రస్తుతం నీవే మాకు దిక్కు, మరి యొక్క వాళ్ళు మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు నాయన. అందుకే ఆ లవరాసుడిని బాధలకి మమ్మల్ని విముక్తి కలిగించేలాగా అతన్ని వధించి నువ్వే మమ్మల్ని రక్షించాలి. ఎందుకంటే వాడు పెట్టే బాధలకి మేము తట్టుకోలేకపోతున్నాము, నిన్నే మేము శరణు వేడుకుంటున్నాము అన్నారు. ఇతి రామ నివేదితం తుతే భయజం కారణముత్థితం చయత్ వినివారయితుం భవాన్ క్షమః కురుతం
కామమహీన విక్రమ. రామ, మాకు ఏర్పడిన ఈ భయకారణాన్ని, ఆ పరిస్థితులన్నీ కూడా నీకు చెప్పుకున్నాము. అందుకే ఆ కారణంగా ఆ ఆపదల నుంచి మమ్మల్ని గట్టెక్కించే మహాత్ముడు నీవే నాయనా. నీవే పరాక్రమశాలివి. మా కోరికని మన్నించి మా ఆపదలు తొలగించేలాగా నువ్వే పూనుకోరాయినా అని రాముణ్ణి వేడుకున్నారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 61 సర్గ సంపూర్ణం.